హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. పెసరపప్పుతో చేశాను. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అద్దరిపోయింది. న్యూ ఇయర్కి చేసి పెట్టండి. ఏ షాప్లో కొన్నారని ఖచ్చితంగా అడుగుతారు. వై నాట్, లుక్ కూడా అలాగే ఉంది కదా. అసలు నోట్తో కొరికామంటే అలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్ టెక్స్చర్తో అయితే మనకి స్వీట్ తయారైపోయింది. దీనికోసం ఒక బౌల్ పెసరపప్పును తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడే మనం ఒక 3 యాలకుల్ని ఇందులో వేసేసి మంచిగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో నేను పెసరపప్పు తీసుకున్నాను. ఈ కప్పుకి ఇది సగం కప్పు అనమాట. దీంట్లో పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకోవాలి. అంటే ఒక కప్పుకి పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. ఇది కరిగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు పౌడర్ని ఇలా జల్లించుకుందాం. ఇలా జల్లించుకుంటే ఏమన్నా కొన్ని మెదగనివి ఉండిపోతాయి కదా, అవైతే మనకి ఇలా పక్కకు వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా అయితే ఒకసారి జల్లించుకోండి. మనకి బర్ఫీ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఉండలు కూడా లేకుండా మనకి బాగా వస్తుందన్నమాట. సో ఇలా చేసిన తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పెసరపప్పు పొడి ఏంటంటే నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది వెంటనే. లో టు మీడియం ఫ్లేమ్ అయితే మనం పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి అస్సలు పచ్చి వాసన రాకూడదు, మంచిగా వేగిపోవాలన్నమాట. సో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఎంతసేపు కలుపుకోవాలి అంటే మినిమం 6 నుంచి 7 నిమిషాల పైనే మనకి టైం పడుతుంది ఇది కలుపుకోవడానికి. ఎందుకంటే అస్సలు పచ్చి వాసన ఉండకూడదు. దానికి తోడు ఇది కొంచెం దాంట్లో నుంచి గుల్లగా అవుతున్నట్టుగా మనకు కనిపించాలి. చూసాం కదా, ఇదిగో ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఎంత బౌల్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే బౌల్తో షుగర్, దానికి సగం బౌల్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవచ్చు. దీనికి పాకం అనేది ఏం లేదు, కానీ ఎలా రావాలి అంటే మనకి కొంచెం లైట్గా తీగపాకం వస్తుంది లేదు అన్న విధంగా వస్తే సరిపోతుంది. నేను కొంచెం సాఫ్రాన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మంచి లుక్ కోసం. ఇది ఆప్షనల్. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు మిక్స్చర్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఒక్క నిమిషంలో పెసరపప్పు వాటర్నంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూసినట్లయితే మనకి ఒక్క నిమిషంలోనే ఇది బాగా థిక్గా అయిపోయినట్టు కనిపిస్తుంది. బాగా దగ్గర పడిపోయింది కదా. పెసరపప్పు బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్ని, అందుకే దీనికి అంత మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఎంతసేపు మనం కలుపుకోవాలి, మనకి ఇది బర్ఫీ టెక్స్చర్ వచ్చిందని ఎలా అర్థం అవ్వాలి అంటే ఒక స్పూన్ తీసుకొని దాని మీద ఒక చుక్క ఇలా వేసుకుంటే ఇది ఒక్క నిమిషంలో చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత మనం చేత్తో దాన్ని తీసుకొని ఉండకట్టే ఇలా ఉండలాగా మనకి ఫామ్ అవ్వాలి. ఇలా ఉండలాగా ఫామ్ అయింది అంటే మనకి రెడీ అయిపోయిందని అర్థం. అప్పుడు ఒక పావు స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి ఆయిల్ పూసుకొని, లేదు అంటే ఒక బౌల్కి ఇలా మనం బటర్ పేపర్ని యాడ్ చేసుకొని మన మిక్చర్ని మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని పైన నేనైతే పిస్తా పప్పుని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక్కసారి మనం గరిటెతో ఇలా అన్నామంటే వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే అతక్కపోతుంది, ఇంకా మళ్ళీ బయటికి రాకుండా ఓడిపోకుండా ఉంటుంది. ఇది మనకి స్వీట్ రెడీ అయిన తర్వాత కూడా ఇది చల్లారడానికి మినిమం 2 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. 3 అవర్స్ దాకా పడుతుంది ఖచ్చితంగా. ఆ తర్వాత చూసారా గట్టిగా అయిపోయింది. మనం ఇప్పుడు జస్ట్ ఇలా లాగామంటే వచ్చేస్తుంది. దీన్ని మీకు నచ్చిన షేప్స్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నాకు మైసూర్ పాక్ లాగా పొడుగుగా కట్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను అలాగే కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేయడానికి కూడా మనకి చాలా ఈజీ అండి. చాలా సాఫ్ట్గా అయినా ఇది వచ్చేస్తుంది. మీరు పాకం ముదరకుండా చూసుకుంటే చాలు, ఇంకంతకన్నా ఏం అవసరం లేదు. దీన్ని మధ్యలో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా వచ్చింది అన్న విషయం. దీన్ని అయితే ఇప్పుడు మనం స్వీట్ షాప్లో పైన సిల్వర్ పేపర్ అంటించినట్టుగా నేను అంటించుకుంటున్నాను. అంతే అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.